నమస్కారం ఫ్రెండ్స్. నేను నా ఛానల్ మంచి మార్గంలో చెప్పింది ప్రామాణికము, అంటే సైంటిఫికలీ టెక్నికలీ కరెక్ట్ అనేది నా ఛానల్లో ప్రూవ్ అయితలేదండి. మీరు తెలుగు రియల్ ఎస్టేట్ ఏ ఛానల్ ఓపెన్ చేసినా మంచి మార్గం యొక్క ప్రామాణికాలు, అంటే ప్రామాణికంగా ఉండే ప్రూఫ్ వాళ్ళ ఛానల్లో కనిపిస్తుంది. లాస్ట్ 10 months నా ఛానల్, లాస్ట్ 10 months వాళ్ళ ఛానల్ మీరు ప్రతి వీడియో చూడండి. నా ఛానల్ దృఢంగా స్టేబుల్గా ఒకే మాటపై, ఒకే వ్యక్తి, ఒకే విషయంపై, ఒకే అభిప్రాయాన్ని గత 10-12 నెలలుగా చెప్తూనే ఉన్నాను. వాళ్ళు ఒకే ఛానల్పై అదే విషయాన్ని వేరే వేరే వ్యక్తులు వేరే వేరే అభిప్రాయాలు ఇచ్చి అసలు తిమ్మిరిని బిమ్మిరి చేసి, బిమ్మిరిని తిమ్మిరి చేసి లాస్ట్కు అలసిపోయి అసలు విషయం బయటపడి సిగ్గుతో వాళ్ళ అంటే ఆ టాపిక్ని అంటే సిగ్గు లేకుండా ఒప్పుకుంటూ మాట మార్చే తీరు మనము వాళ్ళ వీడియోస్లో చూడొచ్చు. ఇది వాళ్ళ తప్పు కాదండి. ఫస్ట్ వాళ్ళు రియల్ ఎస్టేట్ వాళ్లకు వత్తాసు పలుకుతేనే మన ఛానల్ ఉంటుంది అనే మూర్ఖపు ఆలోచనతో ఉన్నారు. వాళ్లకు నాకు తేడా ఏమంటే, నేను ప్రజల పక్షాన అంటే ఇన్వెస్టర్స్ పక్షాన నిలబడి 12 నెలలు ఉండి నా 11,300 సబ్స్క్రైబర్లో ప్రతిరోజు నాకు 5,000 వ్యూస్ యావరేజ్ వస్తాయి, అంటే 50% వ్యూస్ వస్తాయి. వాళ్లకు 1,50,000 3 లక్షల సబ్స్క్రైబర్లకు 1,500 వ్యూస్ వస్తలేవు. ఎవరు టెక్నికల్గా కరెక్ట్, ఎవరు మోరల్గా కరెక్ట్, ఎవరు సైంటిఫిక్గా కరెక్ట్, ఎవరు ఎకనామిక్గా కరెక్ట్, ఎవరు సోషల్గా కరెక్ట్, అంటే సోషల్ విషయాలపై అవగాహన ఎవరికి ఉంది, అసలు నిజము గెలుస్తుంది అని నమ్మకం పోయిన వాళ్లకు నా ఛానల్ చూస్తే నిజం అంటే ఏ రోజుకైనా నిలబడుతుంది అని నా ఛానలే ప్రామాణికం. నాకు ఫైనాన్షియల్గా ఈ ఛానల్ పెద్ద తోడ్పడదు, కానీ మోరలీ అంటే చాలా మంది నాకు ఆశీర్వాదాలు ఇస్తున్నారు. పెద్దవాళ్ళు అయితే ఆశీర్వాదాలు ఇస్తున్నారు, చిన్నవాళ్ళు అయితే పొగుడుతున్నారు. డబ్బు పరంగా నాకు ఇబ్బందులు లేవు, కానీ ఒక ఛానల్ పరంగా దాన్ని ఫైనాన్షియలీ సస్టైన్ చేయాలి అనేది నా దృఢ సంకల్పం. నేను ఒక బిజినెస్ మైండ్ సెట్ ఉన్న పర్సన్ కనుక ప్రతిదీ ప్రాఫిటబుల్గా నడవాలి, ప్రతి ఎఫర్ట్కు ఒక ప్రాఫిట్ రావాలి అని ఆకాంక్షించే మనిషిని కనుక నేను నా ఛానల్లో కూడా ప్రామాణికమైనవి, ప్రాఫిటబుల్, ఐ ఆల్వేస్ స్పీక్ థింగ్స్ విచ్ మేక్ ప్రాఫిట్ ఫర్ ఇండివిజువల్. ప్రాఫిట్ నాకే రావాలి అనే ఒక మాట, వేరే వాడు నష్టపోకుండా ప్రాఫిటబుల్గా ఉండాలి అనే క్లీన్ కాంక్ష. ఇప్పుడు చాలామంది తికమక కమెంట్స్ పెడతారు, వాళ్ళని డిలీట్ చేసి నేను అంటే డిస్టర్బ్ కాకుండా నా గోల్స్ వైపు నేను దృష్టి కేంద్రీకరించి అందరికీ మంచి జరిగే విషయము మళ్ళీ మళ్ళీ చెప్తాను. అదే నా ఛానల్
ఇవాళ 50% వ్యూవర్స్ అంటే వ్యూస్ వస్తుంది. ఏ ఛానల్కి 50% వ్యూస్ రావు. 3 లక్షలకు 2000 వ్యూస్, 3 లక్షల సబ్స్క్రైబర్లు 2000 వ్యూస్. దాంట్లో కమెంట్సే ఉండవు. ఎందుకంటే కమెంట్ రాసే అంత ఆ వీడియో క్వాలిటీ అంటే దాని లోపల ఏం సబ్జెక్ట్ ఉండదు. చాలా మంది అడుగుతున్నారు, మీకు వేరే ఛానల్స్ వాళ్ళు వేరే వాళ్ళు ఎవరు పిలుస్తారా? పిలవరండి. నిజం ముఖం మీద ఉమ్మినట్టు చెప్పినప్పుడు ఎవడు పిలుస్తాడండి? ఇప్పుడు ఎవరైనా స్పాన్సర్షిప్ కావాలంటే ఈ బయ్యర్స్ బాడీ అంటే బిల్డర్స్ బాడీ కానివ్వండి, ఈ కన్స్ట్రక్షన్ వాళ్ళ పక్షాన నిలబడి ఫేక్ ప్రచారం చేస్తే కానీ వాళ్ళు డబ్బులు ఇవ్వరు. నా 600 పైచిలుకు వీడియోలో ఏ రోజు ఫేక్ ప్రచారం చేయలేదు. నేను ముందరొచ్చే సిచ్యువేషన్ని అడ్వాన్స్గా చెప్పినా కానీ అది ఫేక్ ప్రచారం కాదు. దేనికైనా ఒక వ్యూహం ఉంటుంది. వ్యూహం ప్రకారం వెళ్ళాలి. నేను 12 నెలల ముందే ఒక వ్యూహం రచించాను. అది సంవత్సరం పడుతుంది అని నాకు బాగా తెలుసు. చాలామంది నా వీడియోస్ని వ్యతిరేకిస్తారు అని కూడా తెలుసు. అయినా నిక్కచ్చైన సమాచారం అందరికీ అందించాను. చాలామంది ఫలాలు పొందారు, అది నాకు బాగా తెలుసు. నాకు ఆనందం, ఉల్లాసం ఇచ్చేది ఎంతమంది లాభపడితే, అంటే మనం ఇంట్లో కూర్చొని సమాజ సేవ చేయలేదు. నేను బయటికి వెళ్ళి చాలా మందికి డైరెక్ట్గా సహాయం చేయలేదు. కానీ నేను ఇంట్లో కూర్చొని ఒక పెద్ద సెక్టర్ని కుదిపేసే వీడియోస్ చేయగలిగాను. అది నాకు సంతోషం. అయితే మనం ఇవాళ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, ఇప్పటివరకు నేను ఈ పాయింట్ ఎప్పుడు నా 600 పైచిలుకు వీడియోలో నేను వేయలేదు. అదే హైదరాబాదులో రానున్న రోజుల్లో రెంట్స్ తీవ్రంగా పడిపోతాయి. నేను 600 పైచిలుకు వీడియోలో ఈ సబ్జెక్ట్ టచ్ చేయాలి. ఓన్లీ కమర్షియల్ రెంటల్స్ గురించి మాట్లాడినా. అంటే షాప్స్, మడిగీలు, ఈ కమర్షియల్ ప్రాపర్టీస్లో ఈ రెంట్స్ ఉంటాయి కదా, లీజ్ అమౌంట్స్ వల్ల బిజినెస్ ఎలా ఎఫెక్ట్ అవుతుందో మాట్లాడాను తప్ప నేను ఎన్నడూ ఈ హౌసింగ్ సెక్టర్లో రెంటల్స్ ఎలా ఉంటాయి అనేది మాట్లాడలేదు ఇవాళ. ఇప్పుడు నేను దాని గురించి టెక్నికల్గా ఎకనామిక్ ఆస్పెక్ట్తోని మీకు ఆ రెంటల్ వాల్యూస్ ఎందుకు పడతాయి, ఎలా పడతాయి చెప్తాను. ఇప్పుడు మన దేశంలో ఈ రెంట్స్ ఒక కాంట్రాక్ట్ రూపంలో లేవండి, చాలా తక్కువ. హౌసింగ్ రెంటల్స్ ఒక పేపర్ మీద, బాండ్ పేపర్ మీద రాసుకొని ఈ రెంట్ ఇలా ఉంటుంది ఇలా అని పేపర్ పై, అంటే లీగల్ ఆస్పెక్ట్కి దూరం ఉన్న ఏరియా రెంటల్ ఏరియా. కొంతమంది లక్షలు సంపాదిస్తున్న ఆన్ పేపర్ ఆ రెంటల్ ఈల్డ్ గవర్నమెంట్కి తెలియదు. లక్షలు సంపాదిస్తున్నా అది పేపర్ మీద లేదు కనుక అది టోటలీ గ్రే ఆస్పెక్ట్. అయితే ఈ రెంట్స్ హైదరాబాదులో పెరుగుతున్నాయా? అసలు ఈ ప్రచారం ఎందుకు వస్తుంది? చాలామంది రెంట్స్ కట్టలేక చస్తున్నామండి అని మాట్లాడుతారు. తప్పండి. రెంట్స్ ఎప్పుడు అంటే మన వెసులుబాటుపై, మన ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. చాలా ఆశ్చర్యం కదా.
మన ఇష్టంపై రెంట్స్ ఆధారపడడం ఉంటుంది. ఇప్పుడు కొంతమందికి ఆఫీస్కి దగ్గరగా ఉండాలి. ఆఫీస్ ఎక్కడుంది, దాని లొకేషన్ ఏమి, ఒక కమర్షియల్ స్పేస్ దగ్గర మన హౌసింగ్ స్పేస్ ఉండాలి అంటే దాని రెంటల్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయా తక్కువ ఉంటాయా అనేది మీకు ఎస్టిమేషన్ ఉంటుంది. ఒక హౌసింగ్కి ప్రసిద్ధి గల ఏరియాలో ఉంటే రెంట్స్ తక్కువ ఉంటాయి. ఒక కమర్షియల్ ఏరియాలో మీరు హౌస్ తీసుకోవాలంటే రెంట్ ఎక్కువ ఉంటుంది కదా. ఇంకా నేను ఎలా లీడ్ చేశాను అని చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. నేను ఆన్ స్క్రీన్ చెప్పాలనుకోలేదు, అందుకోసం నేను మీకు అర్థమయ్యేలా ఈ రెంట్స్ అసలు హైదరాబాదులో రానున్న రోజుల్లో ఒక 30% తగ్గనున్నాయి. ఇది అందరికీ శుభవార్త. అసలు రెంట్ కోసం ప్రాపర్టీ ఎలా ఎతకాలి అనేది ఒక ఆర్ట్. చాలా మందికి ఆర్ట్ రాదు. సర్చింగ్ ఏ ప్రాపర్టీ ఫర్ రెంట్, for taking rental property. Searching a rental property is itself an art. And talking to a property owner is also an art. Choosing a property owner is also a art. Convincing a property owner is also a art. Living in that property is also an art. అంటే ఆ ఇంట్లో ఉండటం కూడా ఒక ఆర్ట్. చాలా మందికి అంత క్రియేటివిటీ అవసరం లేదు అనుకుంటారు కదా. మీరు రెంట్కు ఉండాలన్నా దానికి ఒక క్వాలిటీ కావాలి. చాలా మంది చూస్తారు రెంట్కు ఉంటారు, ఓనర్స్నే హెరాస్ చేస్తుంటారు, ఓనర్స్నే ఇబ్బంది పడుతుంటారు, ఇష్టం వచ్చిన టైంలో వచ్చి గేట్లు కొడుతుంటారు, దుంకుతుంటారు, తాగి గొడవలు చేస్తుంటారు. కానీ వీళ్లకు తక్కువ రెంట్లో మర్యాదగా వ్యవహరించే ఓనర్ కావాలి. ఇది ఎట్లా పాసిబుల్? మీరు రెంట్ 6th-కో 7th-కో ఇస్తారు అని ప్రామిస్ చేస్తారు, మీరు 15th-కో 28th-కో ఇస్తారు. మరి మీకు కావాల్సిన ఈ మర్యాద ఎలా లభిస్తుంది? మీరు రెంట్కు ఉండి ఓనర్నే డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. మీరు రెంట్కి తీసుకొని మీకు ప్రతి నెల ఒక 5 మంది ఊరు నుంచి మీ రిలేటివ్స్ వచ్చిపోతూ ఉంటారు. అంటే రెంట్ పర్పస్, రెంట్ ఎలా యూటిలైజ్ చేస్తున్నారు, ఈ 2 ఆస్పెక్ట్స్ మీరు రెంట్కుండే టైం ఫ్రేమ్, మీరు వ్యవహార శైలి ప్లస్ రెంట్ వాల్యూపై ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎప్పుడు ఇంత డీప్గా ఆలోచించలేదు కదా. రెంట్కి తీసుకోవడము, రెంట్కి ఇవ్వడము, ఓనరు, అడ్వాన్స్, ఈ గొడవనే ఉంటుంది. సి ఎవ్రీథింగ్ ఈజ్ లింక్డ్ టు సైకాలజీ. ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్ ఓనర్ ఈజ్ ఎ డిఫరెంట్ పర్సన్ విత్ ఎ డిఫరెంట్ గోల్ అండ్ డిఫరెంట్ thinking. First, you should know what he is thinking about you. Next, you should always think positively about the homeowner. You should understand his problems first. అంటే ఆయన ఇల్లు, అది నీ ఇల్లు కాదు, ఆయన ఇల్లు. ఆయన ఇల్లు నీకు ఇచ్చేటప్పుడు ఆయనలో ఉన్న ఆందోళన నీకు తెలుస్తుండాలి. ఎవరికైనా సంతోషంగా రెంట్కి ఇవ్వరండి, మీరు గుర్తుపెట్టుకోండి. ఇది ఒక ఫైన్ పాయింట్ గుర్తుపెట్టుకుంటే మీకు రెంట్కు ఎలా ఉండాలి, రెంట్లో ఎలా ఉండాలి, అసలు ఎలా వ్యవహరించాలి అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఏ రెంట్ ఎంత
మంచి ఓనర్ అయినా తన మనస్ఫూర్తిగా తన సొంత ఇల్లు మీకు అద్దెకివ్వడానికి మనసు ఒప్పుకోదు. మరి ఎందుకు ఇస్తాడు అంటే హీ వాంట్స్ టు గెట్ మనీ అవుట్ ఆఫ్ దట్ ప్రాపర్టీ, అంటే దాంట్ నుంచి వాల్యూ డిరైవ్ చేయడానికి మీకు రెంట్కి ఇస్తాడు. దాంట్లో సంతోషం అనేది ఒక 60% ఉంటుంది, 40% అసంతృప్తి ఆందోళన ఉంటుంది. ఎంత మంచి ఓనర్ అయినా. ఇది ఎప్పుడైనా ఆలోచించారు? ఎప్పుడు మనం మన గురించి ఓనర్స్ ఎట్లున్నారు, వీళ్ళు ఎట్లున్నారు, రెంట్ పెంచుతున్నారు, ప్రాపర్టీ బాగాలేదు, ఇవన్నీ ఆలోచిస్తారు కదా. ఎప్పుడైనా ఓనర్ యొక్క బ్రెయిన్లో పోయి ఎప్పుడైనా ఆలోచించారు? ఆయన ఒక ప్రాపర్టీ ఇచ్చేటప్పుడు ఆయనలో ఉన్న ఆందోళన ఏమి, నేను ఆ ఆందోళనను ఎలా సరి చేయగలను? నేను నా ఎగ్జాంపుల్ ఇవ్వదలుచుకున్నా కానీ ఇచ్చే అవసరం లేదనుకుంటున్నాను. ఎందుకంటే దానికి టెక్నికల్ గ్రౌండ్స్ ఉంటాయి. మనము ఎట్లా ఓనర్ యొక్క సైకాలజీని స్టడీ చేయాలంటున్నా, అట్లనే ఒక ఓనర్ కూడా ఒక రెంటల్ పర్సన్ సైకాలజీ అండర్స్టాండ్ చేసుకోవాలి. అంటే ఆయన ఇల్లు కదా ఆయన తీసుకున్న అట్లేం లేదు. ప్రతి మనిషికి డబ్బు అవసరం, ఆ డబ్బు కూడా కంటిన్యూస్ రావాలి, టైంకి రావాలి. అంటే చాలా కష్టం ఈ వరల్డ్. ఒక డిస్ట్రిబ్యూటర్ ఒక గూడ్స్ ఇచ్చేస్తాడు, 15 days క్రెడిట్ అంటాడు, 2 months క్రెడిట్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే డబ్బు ఇన్వెస్ట్ చేయడం, డబ్బు రాబట్టడం టోటలీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్. రెంటల్ ఈల్డ్స్ కూడా అంతే. టైముకు రావాలి అంటే నీ వైపు వ్యవహారం అలా ఉండాలి. In spite of owning a property, the yield generated by that property shows your class, shows your mentality, shows your human aspect. See, ఎవరైనా మీ ఇంట్లో రెంట్కు ఉంటున్నాడు అంటే ఆయన ఒక ప్రాపర్టీని కొనలేక లేదా వేరే ఊరి నుంచి వచ్చి ఆయన చేస్తున్న జాబ్ వల్ల నీకు ఆ ప్రాపర్టీలో ఉంటున్నాడు. హీఈజ్ ఏ సీకర్. ఓకే, ఆయనకు అవసరం ఉంది లేదనను, కానీ ఆయన ఉండటం వల్ల నీకు లాభం చేకూరుతుంది, నీకు ఎన్నో ఖర్చులు కలిసి వస్తున్నాయి. అవునా కాదు? See, both the owner and the person who is staying in rent should be mutually they should understand the problems of each other and should be consistent. అంటే ఏండ్ల కొద్దీ ఉండాలి. ఇప్పుడు చాలా మంది నేను చూస్తుంటా, మంచి రెంట్ ఇస్తాడు, 3 నెలలు ఉంటాడు, 6 నెలలు ఉంటాడు, సంవత్సరం ఉంటా అని 8వ నెల ఖాళీ చేసేస్తాడు, ప్రతి సంవత్సరం ఖాళీ చేస్తాడు. నేను ఒక టెక్నికల్ చెప్తా సబ్జెక్ట్. ఒక మనిషి 10,000కి ఒక ఇంట్లో చేరుతాడు. ఎవ్రీ ఇయర్ 10% ఎక్కువ ఇవ్వాలి. నేను టెక్నికల్ సబ్జెక్ట్ చెప్తున్నా. ఎవ్రీ ఇయర్ he should pay 10%. Means the person who is paying 10,000 now should pay 11,000, 1,000 more. What is 1,000? 12,000 per year. టెక్నికల్ చెప్తున్నా, అండర్స్టాండ్ చేసుకో. ఆ పర్సన్ 1 year ఉండి ఖాళీ చేస్తున్నాడు. దానికి రీజన్ ఏమి? ప్రాపర్టీ బాగాలేదా? బాగుంది. ఓనర్ బాగాలేడా? బాగుంది. మళ్ళీ 1 yearకి ఎందుకు ఖాళీ చేస్తున్నాడు అంటే he is paying 12,000 if he stays in that property. ఇప్పుడు అదే ప్రాపర్టీ, అటువంటి ప్రాపర్టీ మళ్ళీ 10,000 తీసుకున్నాడు అనుకోండి, ఈ సేవింగ్ 12,000 per year. షిఫ్ట్ చేయడానికి
మ్యాక్సిమం 3000 ఖర్చు అవుతుంది. దీనికన్నా ఎక్కువ కాదు. ఎక్కువ అవుతుంది అంటే యువర్ అ ఫుల్. పూర్తి అంటే మీరు ఒక సామాను టచ్ చేయకుండా మొత్తం ఖాళీ చేపియాలి, ఆ ఏరియాలోనే ఒక మళ్ళీ షిఫ్ట్ కావాలంటే 3000 ఖర్చు మ్యాక్సిమం. నాటోటోడు అయితే ఘోరంగా నెగోషియేట్ చేస్తారు దానికి ఒక ఆర్ట్ ఉంది. ఇల్లు ఖాళీ చేసేటప్పుడు ఒక ట్రాన్స్పోర్ట్ ఆయనతో ఎట్లా మాట్లాడాలి, అది కూడా ఒక టెక్నికల్ సబ్జెక్ట్. సో 12 - 3 9 ఈజ్ సేవింగ్ 9000 పర్ ఇయర్ ఇఫ్ ఈ షిఫ్ట్స్. అదే ప్రాపర్టీలో ఉంటే ఈ హ్యాస్ టు పే 12,000. ఏది గిట్టుబాటు అవుతుంది? సెకండ్ది గిట్టుబాటు. అంటే ఒక రెంట్కి వచ్చిన వాడు ఏండ్ల కొద్దీ ఉండాలి అంటే ఆయన లాస్ భరించి నీ మంచితనం చూసి ఆ ప్రాపర్టీలో ఉండాలి తప్ప ఆయనకు ఆప్షన్స్ లేవు అనుకోకూడదు. సింపుల్ క్యాల్కులేషన్. ఇఫ్ he shifts, he incurs a shifting charge of 3,000, not more than that, in that same area. ఊరు విడిచి ఊరికి కాదు, సేమ్ ఏరియా మ్యాక్సిమం. అదే if he stays in that property, he has to pay 12,000 more. Which is the best option? Second is the best option. Shifting is the best. That's why people constantly shift. ఆయనకు 1000 రూపీస్ తక్కువలో కూడా దొరకవచ్చు అప్పుడు. he is saving nearly ఎంత 24,000 per year. That's why people shift. మనం చాలా టెక్నికల్గా ఆలోచించాలి. చాలా మంది రెంట్లు దొరుకుతలేవు. ఒక్కొక్క స్ట్రీట్లో 6 to 8 టూలెట్ బోర్డ్స్ ఉన్నాయి. చాలా మంది ఒక ప్రాపర్టీ రెంట్కి ఇచ్చేటప్పుడు బ్రెయిన్ యూజ్ చేయరు. ఒక ప్రాపర్టీకి నువ్వు ఎక్కువ రెంట్ పెడితే అది 3 months వేకెంట్గా ఉంటే, 2 months వేకెంట్గా ఉంటే యు ఆర్ యాక్చువల్లీ మేకింగ్ లాస్ బై ఇంక్రీజింగ్ యువర్ రెంట్. 2 months రాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ 10,000 ప్రాపర్టీ రెంట్ ఉంది, 2 months రాలేదు ఎవరు అంటే 20,000 లాస్. 20,000 నెక్స్ట్ 12 months మీద వేసుకో, నెక్స్ట్ 10 months మీద వేసుకో, అంటే పర్ మంత్ 2,000 లాస్. నీవు పెన్షన్ లాగా. చాలామంది చాలా అంటే రెంట్స్కి ఇచ్చేటప్పుడు మూర్ఖంగా ఆలోచిస్తారు. when you have decided to give it for rent, you should talk in commercial terms. You should think in commercial terms. ప్రతి ఒక్కటి ఆర్ట్, ప్రతి ఒక్కటి హ్యూమన్ సైకాలజీతో ముడిపడిన సబ్జెక్ట్. ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి మాస్టర్డ్ అండ్ క్యాన్ బి మాస్టర్డ్. నేను ఈఎంఐకి రెంట్స్కి కంపేర్ చేసిన. ఎందుకు చేసిన? బెంగళూరులో ఒక ప్రాపర్టీ రెంట్కి తీసుకోవడం, ఈఎంఐ చెల్లించడం, 2 aspects, డిఫరెంట్ ఆస్పెక్ట్స్. హైదరాబాద్లో రెంట్కి ఉండడం, హైదరాబాద్లో ఈఎంఐ చెల్లించడం ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ సబ్జెక్ట్. ద కాస్ట్ ఇన్కర్డ్ ఇన్ రెంటింగ్ ఎ ప్రాపర్టీ ఇన్ బెంగళూరు ఈజ్ మచ్ మోర్ అంటే టీడియస్ అండ్ ఫైనాన్షియలీ ఆఫుల్ than renting a property in Hyderabad and paying EMI. Both are different aspects in same country. Cities look similar, but when you inspect the financial aspect of taking a lease or renting a property, both are of stark difference. Different ఉంటాయండి రెండు aspects. Bangalore, హైదరాబాద్ సిటీస్ మనం రెంటల్ ఈల్డ్స్ కానీ రెంట్కి మనం పోతుంటే కూడా మనం తీసుకోవాలన్నా చాలా డిఫరెన్స్ ఉంటుంది. పీపుల్ ఇగ్నోర్ దట్. బెంగళూరులో రెంట్కు తీసుకునే ఫామ్లో తెచ్చి హైదరాబాద్లో యూజ్ చేస్తారు. హైదరాబాద్లో రెంట్కు ఉండడం ఫీజిబుల్, బెంగళూరులో ఈఎంఐ చెల్లించడం ఫీజిబుల్. చాలా మందికి తెలియదు. ఎడ్యుకేటెడ్ ఫూల్స్, ఎడ్యుకేటెడ్ ఈడియట్స్, చదువులు గంపెడు చదువుతారు.
ఆ సన్నాసులకు రెంటెడ్ ప్రాపర్టీ ఈఎంఐకి ఉన్న సిమిలారిటీస్ డిఫరెన్సెస్ సిటీ టు సిటీ ఎలా క్యాల్కులేట్ చేయాలో తెలియని వాజమ్మలు దద్దమ్మలు. నేను బెంగళూరులో ఉండొచ్చు, నేను కన్నడిగాను, నాకు బాగా తెలుసు కన్నడ కల్చరు, బెంగళూరు సిటీ. నేను తిరిగినంత బెంగళూరు సిటీలో మీరు ఎవ్వరూ తిరిగి ఉండరు, ఎందుకంటే నా అవసరం అటువంటిది, నేను తిరగాల్సి వచ్చింది. ఏదైనా ప్రాక్టికల్గా ఆలోచించాలి. అయితే ఇప్పుడు మన హైదరాబాద్ సిటీలో రెంట్స్ ఎందుకు పడిపోతాయి, టెక్నికల్ రీజన్ తెలుసుకుందాం. రెంట్స్ అనేది ఒక ఏరియా యొక్క జాబ్ గివింగ్ కెపాసిటీ, అంటే లొకేషన్ ఆఫ్ ఆఫీసెస్ విచ్ ప్రొవైడ్ లార్జ్ స్కేల్ ఎంప్లాయ్మెంట్ ఆర్ area which has got commercial value due to its business location, and rent yields directly depend on the people who do business and stay there. ఒక ఏరియాకు రెండు లక్షణాలు ఉంటాయి. ఒకటి ఆఫీస్లు ఉండి ఆఫీస్లో లార్జ్ స్కేల్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ఒక ఏరియా, ఇంకో ఏరియా ఒక బిజినెస్ ఏరియా వేర్ ఆ ట్రేడర్స్ లేదా అక్కడ చేసే బిజినెస్ పీపుల్ అదే ఏరియాలో ఉండటం ఇష్టపడతారు కనుక ఆ రెంటల్ ఈల్డ్స్ ఈ రెండు సిచ్యువేషన్స్ పై ఆధారపడి ఉంటాయి. మూడో ఆస్పెక్ట్, ఒక ఏరియా లివబుల్ అంటే అన్ని సౌకర్యాలు ఉండి ఊరి బయట ఉండటం. అర్థమైందా? అన్ని సౌకర్యాలు ఉండి ఎవరు సౌకర్యాలు ఆశిస్తారో వాళ్ళకి ఈ ఏరియా బాగా నచ్చుతుంది. కూరగాయలు దొరుకుతాయి, పండ్లు దొరుకుతాయి. ఈస్ట్ హైదరాబాద్లో అంటే మా ఏరియా లాగా ఎల్బీ నగర్ ఏరియా, ఎక్కడ పోయినా చీప్గా ఫ్రూట్స్, వెజిటబుల్స్, ట్రాన్స్పోర్ట్, అంటే బ్రహ్మాండమైన ఏరియా. అంటే మిడిల్ క్లాస్ మెంటాలిటీ. నేను పాష్గా ఉంటా, నేను అక్కడే తినాలనుకుంటా అంటే మీ కర్మ, మీ దరిద్రం అని మనం ఏం చేయలేం. అంటే దరిద్రాన్ని కోరి తెచ్చుకునే వాళ్ళకు నేను ఏ సలహా ఇవ్వను. ప్రాక్టికల్గా బతకాలనుకున్న వాడికి ఎల్బీ నగర్ అనే ఏరియా కాసుల వర్షం కురిపిస్తుంది. సేవింగ్ వైజ్ అంటే బిజినెస్ బాగా జరిగి 1000 లక్షలు వస్తే అట్లా మీ సేవింగ్ బ్రహ్మాండంగా ఉంటుంది. మీకు ఏది కావాలన్నా నా న్యాచురల్ ప్రోడక్ట్స్ అయినా లేదా అంటే కమర్షియల్ గూడ్స్ అయినా ఫీజిబుల్ అంటే రేట్స్లో దొరుకుతాయి. అంటే మీ ఇన్కమ్కి అనుగుణంగా యూ కెన్ అడాప్ట్ ఇన్ దిస్ ఏరియా. బట్ ఇఫ్ యూ షిఫ్ట్ టు వెస్ట్ హైదరాబాద్, దేర్ రిసోర్సెస్ ఆర్ ఆఫుల్, హారబుల్. కొత్తిమీర కట్టగలనన్నా కారు తీసుకొని బయలుదేరాలి. 2-3 కిలోమీటర్లు పోతే కానీ ఒక వెజిటబుల్ వెండర్ ఉంటాడు, వాడు 10 రూపాయలకు ఒక కట్ట ఇస్తే తీసుకొని మూసుకొని రావాలి. పోవడానికి 20 రూపాయలు పెట్రోలు, కొత్తిమీర కట్ట 10 రూపాయలు. కొత్తిమీర కట్ట యొక్క ఒరిజినల్ వాల్యూ 30 రూపీస్ అవుతుంది. దీనికి మీరు రెడీ ఉంటే వెస్ట్ హైదరాబాద్ ఇస్ ఎన్ ఆప్షన్. అయితే ఈ రెంట్ ఎందుకు పడిపోతాయి? ఇప్పుడు హైదరాబాదులో 3.5 lakh వేకెంట్ ఫ్లాట్స్ వెస్ట్ హైదరాబాద్లో ఉన్నాయి. ప్రతి ఒక్క హై డిమాండ్ ఉన్న ఏరియా పతనం అవుతుంటే దాని రిపిల్ ఎఫెక్ట్స్ కొంత టైం తీసుకొని ఆల్ ఓవర్ సిటీ అది ఎఫెక్ట్ అవుతుంది. ఫస్ట్ రెంటల్ ఈల్డ్స్ పడేది వెస్ట్ హైదరాబాద్. ఇది అందరికీ గుడ్ న్యూస్. లేదండి ఎవ్వరిస్తలేరు అంటే వాడు ఇవ్వడు. ఎందుకంటే పులిని చూసి నక్క వాత పెట్టుకునే అలవాటు ఉన్న వాళ్ళకు వాడు ఇవ్వడు. 3-4 months వేకెంట్గా ఉంచుతారు, కానీ వాడు టార్గెట్ చేసిన రెంట్కే ఇవ్వడానికి కూర్చొని ఉంటాడు. ఎందుకంటే వాడు పోయేదేమే రెంట్ పోతుంది. అంటే మూర్ఖపు ఆలోచన.
ఒక రెంటల్ ఈల్డ్ ఇచ్చే ప్రాపర్టీ దాని కమర్షియల్ యాంగిల్లో చూస్తే కానీ అది ఫీజిబుల్గా ఉండదని ఈ చదువుకున్న చవటలకు తెలియదు. మనం కన్విన్స్ కూడా చేయలేము, ఎందుకంటే వాళ్ళు ప్రాపర్టీ ఓనర్స్ కనుక మనం ఏం చేయలేము. ఇప్పుడు ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది వెస్ట్ హైదరాబాద్. దాని ఇమ్మీడియట్ రిప్పల్ ఎఫెక్ట్ మియాపూర్ లాంటి ప్రాంతాల్లో పడుతుంది. దాని రిపిల్ ఎఫెక్ట్ ఈస్ట్ హైదరాబాద్కి రావడానికి 2 years పడుతుంది. అంటే ఈస్ట్ హైదరాబాద్లో కూడా రేట్స్ పడతాయి, కానీ 2 years టైం పడుతుంది. దాని ఇమ్మీడియట్ 1 yearలో ఎఫెక్ట్ మియాపూర్ పడుతుంది. ఫస్ట్ దెబ్బ తాకేది వెస్ట్ హైదరాబాద్. నేను క్లియర్గా చెప్తున్నా, ద వే యూ స్పీక్ టు ఏ ప్రాపర్టీ ఓనర్ మేక్స్ ఆర్ బ్రేక్స్ యువర్ అంటే ఫైనాన్షియల్ ప్లాన్. If you want to rent a property which works according to your income map, అంటే నీ అలవాట్లను నువ్వు మార్చుకుంటే నీకు చీపర్ రెంట్స్ ఉన్న ప్రాపర్టీస్ దొరకవచ్చు. నేను హైదరాబాద్లో ఒక టిప్ చెప్తా. హైదరాబాద్లో ఒక విచిత్రమైన ఒక తంతు జరుగుతుంది. అదేమంటే ఇండిపెండెంట్ హౌసెస్ జనరలీ పీపుల్ డోంట్ లైక్ టు రెంట్ ఎన్ ఇండిపెండెంట్ హౌస్ బికాస్ బోర్ ఆన్ చేసుకోవాలి, ఏమన్నా మెయింటెనెన్స్ ప్రాబ్లమ్స్ వస్తే మేమే చూసుకోవాలి, గేట్ వేసుకోవాలి, సెక్యూరిటీ అని చాలా మంది ఇండిపెండెంట్ హౌసెస్ తీసుకోవాలి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ గో ఫర్ ఏ ఓనర్ ఉన్న ప్రాపర్టీ అన్న, ఎందుకంటే ఓనర్ ఒక అన్ని పనులు చేస్తాడు అనే ఒక భావన వీళ్ళు. ఈజ్ అ సెక్యూరిటీ గార్డ్ అండ్ ఈజ్ అ మెయింటెనెన్స్ పర్సన్, మెయింటెనెన్స్ మేనేజర్ అని వాళ్ళు ఆ ఓనర్ ఉన్న ప్రాపర్టీస్కి పోతారు. ఆర్ దే గో ఫర్ ఫ్లాట్స్, ఎందుకంటే అక్కడ సెక్యూరిటీ ఆల్రెడీ ఉంటుంది కనుక, ఒక గేట్ ఉంటుంది కనుక, ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు కనుక లాక్ వేసుకొని ఎప్పుడైనా ఏ ఊరికైనా ఈజీగా పోవచ్చు కనుక ఆ వెసులుబాటు ఉంటుంది కనుక ఫ్లాట్స్ వైపు పోతారు. ఈ 2 ఆస్పెక్ట్స్ ఈ ఓనర్స్ కూడా తెలుసు కనుక వాళ్ళు నెగోషియేట్ చేయరు. చాలా మంది ఇవే టైప్ హోమ్స్ తీసుకుంటారు కనుక ఇక్కడ వాళ్ళకు రెంట్స్ తక్కువ కావు. అదే మీరు ఇండిపెండెంట్ హౌసెస్ పోండి, యూ కెన్ నెగోషియేట్ అండ్ బై ఏ బ్యూటిఫుల్ అంటే రెంట్ ఏ బ్యూటిఫుల్ ప్రాపర్టీ which is independent and without mess. The only thing is you have to secure yourself. మీరు అనవసరంగా ఆర్భాటాలు చేయకపోతే ఇండిపెండెంట్ హౌస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ గో ఫర్ ఫ్లాట్స్ ఆర్ ఓనర్ ఉన్న ప్రాపర్టీలో ఒక పోర్షన్ తీసుకుంటారు. ఎందుకంటే నేను చెప్పిన రీజన్ సెక్యూరిటీ అండ్ మెయింటెనెన్స్. ఈ 2 ఇండిపెండెంట్ హౌస్లో కొరవడిన ఆ ఇండిపెండెన్స్ వేరుగా ఉంటుంది. యు ఆర్ కింగ్ ఇన్ యువర్ ప్రాపర్టీ. ఇఫ్ యూ కంపేర్ దిస్ ఫ్లాట్ సిస్టమ్ అండ్ ఓనర్ లివింగ్ ప్రాపర్టీస్, మీకు ఆ ఫ్రీడమ్ ఉండదు కనుక ఉండదు, కానీ మీకు ఆ ప్రాపర్టీ గురించి చింత ఉండదు, సెక్యూరిటీ చింత ఉండదు. అంటే యూ హ్యావ్ టు లూజ్ సంథింగ్ టు గెయిన్ సంథింగ్. But it is morally wrong that rents are sky high and we don't get right properties for right rent. The thing is, you don't approach, you don't search for days for a right property. నేను చాలా మంది చూస్తా, బైక్ వేసుకొని ఇట్లా పోతూ ఉంటారు, కార్ వేసుకొని ఇట్లా పోతూ ఉంటారు. టులెట్ కనిపించిందంటే చూస్తా, ఫస్ట్ చూసి ఆగి they miss out lot of properties which are in internal roads. లోకల్ రోడ్స్ ఉంటాయి, అక్కడ ఎవడు బోడైపోదు. అందుకోసం చాలా మంది ప్రాపర్టీ ఓనర్స్ టులెట్ అని మెయిన్ రోడ్ పై తగిలిస్తారు, మొబైల్ నెంబర్ పెడతారు. అంటే అక్కడ ఆ ప్రాపర్టీస్ బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ ఉంటాయి, ఎవడు రాడు. అందరూ మెయిన్ రోడ్ మీద బైక్ వేసుకొని పెళ్ళాన్ని వెనక కూర్చోబెట్టుకొని ఆమె పెద్ద పెద్ద తురుమ్ ఖాన్ లాగా, ఆమె జడ్జిమెంట్ ఇంపార్టెంట్ లాగా ఆమె వెనకేసుకొని తిరుగుతుంటారు.
సగం మంచి ప్రాపర్టీస్ పోవడానికి కారణం వైఫ్స్ యాటిట్యూడ్. సి రెంట్కి తీసుకునే ముందు ఫస్ట్ యూ హ్యావ్ టు లుక్ ఎవర్ సెల్ఫ్ ఇన్ ఎ మిర్రర్. వాట్ సార్ట్ ఆఫ్ పర్సన్ ఐ యామ్ అని ఫస్ట్ చూసుకోండి. నేను ఎటువంటి పర్సన్ అని చూసుకొని మీకు తగిన ఓనర్ కోసం వెతకండి. మీకు చాలా మంది హౌస్ ఇంపార్టెంట్ అనుకుంటారు, కాదండి. యాటిట్యూడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ యాటిట్యూడ్ ఆఫ్ ఓనర్ ఈజ్ ఇంపార్టెంట్ వైల్ టేకింగ్ ఎ ప్రాపర్టీ క్రెడిట్. చాలా ఆశ్చర్యమవుతుంది కదా మీకు. చాలా మంది రూమ్స్, వాటర్ కనెక్షను, ఏసీ, యాటిట్యూడ్ ఆఫ్ ఓనరు, పార్కింగ్ స్పేసు, నానా బీబాస్ అని చెప్తారు. ఒక రెంట్కి పోవాలంటే లేదండి మాకు అలా కాదు, లేదండి మాకు ఇలాంటి ఓనరు, మాకు ఫెసిలిటీస్ బాగాలేవు, ఆఫీస్కి దగ్గర ఉంది, ఆఫీస్కి దూరం ఉంది, కూరగాయల మార్కెట్ లేవు అంటే ఏదైనా ఒక ఫెసిలిటీ మీరు డాట్ పెట్టుకోండి. నాకు ఈ ఫెసిలిటీ ఇంపార్టెంట్ అని డాట్ పెట్టుకున్నాక ఆ డాట్ మీద ఉండే డ్రాబ్యాక్స్, దానికి ఉన్న అడ్వాంటేజెస్ ప్రకారం మీకు ఆ ప్రాపర్టీ రెంట్పై తీసుకోవాలి. మీరు ఎల్బీ నగర్లో ఉండి హైటెక్ సిటీకి రోజు పోయి వస్తా అంటే యూ విల్ సేవ్ టన్స్ ఆఫ్ మనీ అండ్ యూ విల్ లీడ్ ఎ బ్యూటిఫుల్ లైఫ్. But you opt to live in Madhapur or high-tech city financial district and want a cheaper rents and cheaper lifestyle, you will not be able to do it. You will be spending at least 30 to 40% more unnecessarily if you stay in Madhapur, Kondapur, high-tech city. Because things are not cheaper, because that area itself is commercially in such an exploitable zone that you cannot demand anything discount in these areas. అంటే డిస్కౌంట్ అనేది ఉండదండి, నెగోషియేట్ చేసే ఆస్పెక్ట్స్ అక్కడ ఉండవండి. కూరగాయలు కూడా సూపర్ మార్కెట్లో చచ్చుబడిన కూరగాయలు కూడా ప్రీమియం రేట్స్లో కొనాల్సి వస్తుంది. అంటే if you want to opt for that area, you have drawbacks. If you are living in an LB Nagar sort of area, you have a drawback of traveling to Madhapur. So if you want to avoid travel, you have to pay 40% more for your monthly expenses. If you want to save 40%, you have to stay in LB Nagar and save that 40% and travel daily to your workplace. ఏ వ్యవహారం కూడా అంత ఈజీ కాదు. ఇప్పుడు తెలంగాణలో ఆఫీస్ స్పేస్కి డిమాండ్ భారీగా తగ్గిపోతుంది. ఆఫీస్ స్పేస్కి డిమాండ్ తగ్గుతుంది అంటే ఆఫీస్ పెట్టేవాళ్ళు తగ్గుతున్నారు. ఆఫీస్ పెట్టేవాళ్ళు తగ్గుతున్నారు అంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది. ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది అంటే ఆ ఏరియాకు హౌసింగ్ డిమాండ్ కూడా తగ్గుతుంది. హౌసింగ్ డిమాండ్ తగ్గుతుంది అంటే ఎక్కువ ఫ్లాట్స్, ఎక్కువ హౌసింగ్ స్పేసెస్ వేకెంట్గా ఉండి కొంతవరకు నాన్ నెగోషియబుల్ అనే యాక్టింగ్ చేస్తారు తప్ప స్లోగా ద కమర్షియల్ ఆస్పెక్ట్ విల్ ఫాల్ లైక్ అన్ యాక్స్ ఆన్ ద ప్రాపర్టీ ఓనర్స్ అండ్ దే హ్యావ్ టు negotiate, they have to come back and lease their properties or rent their properties out. ఇది ఎకనామిక్స్ యొక్క ముఖ్య సూత్రం. రెంట్, లీజ్, ఉండటము, ఖాళీ చేయటము ఎంత ఈజీగా అనిపిస్తుంది కదా, అంత ఈజీగా. హ్యూమన్ సైకాలజీ అండ్ ఎకనామిక్ లైఫ్ సైకిల్స్కి ముడిపడిన ఆస్పెక్ట్ ఈ రెంటల్ ఈల్డ్స్, రెంట్స్, లీజెస్, lending out property. Rental yield depends on the average income generated
by employees or employability of that area. అంటే మనకు ఎమ్యూనిటీస్, the cost of amenities, the cost of life sustenance definitely plays a major role on the rental demands. For example, ఒక నార్త్ ఇండియన్ పర్సన్ డైరెక్ట్ మాదాపూర్ హైటెక్ సిటీలో దిగితే హీఈస్ బ్లైండ్, హీఈస్ కలర్ బ్లైండ్. అంటే ఇదే సిటీ అనుకుంటాడు. ఆయనకు ఈ సిటీ తప్ప వేరే సిటీలో చీపర్ ఆప్షన్స్ ఉన్నాయని తెలియదు. సో ఈ రెంట్ అక్కడనే తీసుకుంటాడు. ఆయన ఏమనుకుంటాడంటే బాయిల కప్పల ఈ మాదాపూర్, కొండాపూర్ హైటెక్ సిటీ అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇలాగే ఉంటుంది హైదరాబాద్లో అనుకుంటాడు. ఆయనకు ఎల్బీ నగర్ అనే ఏరియా, ఉప్పల్ అనే ఏరియా, సికింద్రాబాద్ అనే ఏరియా, లేదా శంషాబాద్ అనే ఏరియా, శ్రీశైలం హైవే అనే ఏరియా, ఓల్డ్ సిటీ అనే ఏరియా, బర్కత్పుర అనే ఏరియా, హిమాయత్నగర్ అనే ఏరియా, తార్నాక అనే ఏరియా అసలు తెలియదు. అంటే ఆయన ఏం స్ప్రెడ్ చేస్తాడంటే హైదరాబాద్లో మినిమం రెంట్స్ 30,000 ఉంటాయండి, అక్కడ పాలకూర కట్ట 10 రూపీస్కి 1 or 2 వస్తుందండి. సో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఈజ్ లైక్ దిస్ అని ప్రచారం చేస్తారు. మన తెలుగు మూర్ఖులు కూడా ఈ ప్రచారాన్ని నమ్ముతారంటే బయటి వాడి మాటలు నమ్మి మనోడు కూడా లైఫ్ స్టైల్ అలాగే మార్చుకున్నాడు. వాడికి తెలుసు ఎల్బీ నగర్ అనే ఏరియా ఉందని, వాడికి తెలుసు తార్నాక అనే ఏరియా ఉందని, వాడికి తెలుసు సికింద్రాబాద్ ఏరియా ఉందని, బేగంపేట ఉందని తెలుసు, చీపర్ ఆప్షన్స్ ఉన్నాయని తెలుసు. కానీ ఉండడు. ఎందుకంటే వీడితో లైఫ్ స్టైల్కి వాడు పోటీ పెట్టుకుంటాడు. నార్త్ ఇండియన్ స్టైల్లో మనం నివసించాలి అనే మూర్ఖపు ఐడియాతోని ఆ సన్నాసులను ఫాలో చేసినందుకు మన తెలుగు వాళ్ళు కూడా సర్వనాశనం అయిపోతారు. నేను చెప్పడం చాలా స్పష్టంగా చెప్తున్నాను, రాబోయే 1.5 yearలో రెంటల్ ఈల్డ్స్ చాలా తగ్గబోతున్నాయి. ప్రాపర్టీ ఫర్ రెంట్ అట్లీస్ట్ 40% ఎక్స్ప్లోడ్ కాబోతుంది. అంటే రెంట్కు ఉన్న కావాల్సిన ఇండ్లు 40% ఎక్కువ ఉంటాయి డిమాండ్ కన్నా. అంటే ఎక్కువ ఇండ్లు తక్కువ జనాలు. అంటే మొండిగా ఉంటున్నారు. ఆ ఆస్పెక్ట్ దేకండి, ఏ మూర్ఖుడైనా మొండిగానే ఉంటాడు. పిడి పడే వరకు పడిందా మొత్తం సరిగైపోతుంది. వన్స్ ద పర్సన్ అండర్స్టాండ్స్ ప్రాక్టికల్ ఎకనామిక్స్ ఆఫ్ దట్ ఏరియా, డెఫినెట్లీ హీ విల్ కమ్ డౌన్ ఇన్ ద ఆస్పెక్ట్ ఆఫ్ రెంటింగ్ అవుట్ ప్రాపర్టీస్ ఆర్ లీజింగ్ అవుట్ ప్రాపర్టీస్. అంటే ఎకనామిక్స్ అనే యాక్ట్స్ పడే వరకు ఎవరైనా మూర్ఖంగానే ఆలోచిస్తారు. ఎకనామిక్స్ అనే యాక్ట్స్ ఏ రోజు పడిందో ఎవరైనా మారాల్సిందే. రెంట్ కోసం పోయేవాడు కూడా మారాలి, రెంట్కి ఇచ్చేవాడు కూడా మారాల్సిందే. ఎకనామిక్స్ ఇస్ అ వైటల్ లివింగ్ ఫోర్స్ విచ్ రూల్స్ ఎ పర్సన్స్ పర్సనల్ లైఫ్. ఏ సబ్జెక్టు ఆషామాషి సబ్జెక్ట్ కాదు. లోతులో దిగితే ప్రతి ఒక్కటి సైన్స్, ప్రతి ఒక్కటి సైకాలజీకి సంబంధించిన విషయం, ప్రతి ఒక్కటి ఫైనాన్షియల్ ప్లానింగ్తో వెళితే దాని బ్యూటీ ఎలా ఉంటుందో ఆ ఫైనాన్షియల్లీ అంటే ఆ ఆస్పెక్ట్ అండర్స్టాండ్ చేసుకున్న వాడికి వచ్చిన వాడికి ఆనందం లభిస్తుంది. ప్రతి మూర్ఖుడు ఎకనామిక్స్ని మాస్టర్ చేయలేడు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దట్ సింపుల్ సబ్జెక్ట్ విచ్ ఈజ్ లీస్ట్ అండర్స్టూడ్ by most intelligent individuals. Beauty. Life is beautiful and you can plan it beautifully if you know economics. అని తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో రెంట్లు డెఫినెట్గా తగ్గడానికి 99% అవకాశాలు ఉన్నాయి. సో డోంట్ గెట్ డిప్రెస్డ్. సెలెక్ట్ an area which suits your lifestyle and which suits your income. You should have ability to convince your people in your family and family members to help you out
ఇన్ లివింగ్ యువర్ లైఫ్ పీస్ఫుల్లీ అని చెప్తూ నా ఇంగ్లీష్ ఛానల్ అయిన ల్యాండ్ నూడిల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ల్యాండ్ నూడిల్, ఇంగ్లీష్ ఛానల్ ల్యాండ్ నూడిల్ అండ్ అనదర్ తెలుగు ఛానల్ ట్రై మై టీవీ అని తెలియజేస్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.